వెల్కమ్ టు శ్రీనిత మగ్గం వర్క్స్. ఈరోజు మిర్రర్ వర్క్లో సెకండ్ టైప్ నేర్చుకుందాం. దీనికోసం నేను రౌండ్ షేప్ మిర్రర్ అనేది తీసుకున్నాను. దీని చుట్టూ మనం పక్కన సైడ్ని కనిపిస్తుంది కదా, హెక్సాగాన్ షేప్, ఆ షేప్ని సైడ్ మిర్రర్ చుట్టూ లైన్స్ అనేది డ్రా చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేద్దాం. దీంట్లో అన్నీ మోస్ట్లీ లాంగ్ స్టిచెసే ఉంటాయి. మనం ఆ లైన్ మీద స్టిచ్ అనేది పడేలా చూసుకోవాలి. ఆ లైన్ టు నెక్స్ట్ లైన్ ఉంది కదా, నెక్స్ట్ లైన్ కార్నర్ అనేది, మిర్రర్ కార్నర్ అనేది కవర్ అయ్యేటట్టు మనం ఆ థ్రెడ్ అనేది పాస్ చేయాలి. చూడండి, ఒక లైన్ టు ఇంకొక లైన్ స్టిచ్ అనేది లాంగ్ స్టిచ్ చేసుకుంటున్నాం. షార్ట్ స్టిచ్ ఇక్కడ వేయం. చూడండి, ఒక లైన్ నుంచి ఇంకొక లైన్ వరకు మిర్రర్ ఎడ్జ్ అనేది థ్రెడ్ కింద కవర్ అవ్వాలి. చూడండి, ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక షార్ట్ స్టిచ్ పడుతుంది. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ అనేది ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు లైన్స్ మీద వేసాం కదా ప్రీవియస్ స్టిచ్ మనం, ఇప్పుడు లైన్స్కి సెంటర్లో చూడండి, ఆ లైన్కి సెంటర్లో, అలానే మళ్ళీ అదే ప్రాసెస్, ఆ లైన్స్కి సెంటర్లో స్టిచ్ అనేది వేసుకుంటాం. అన్ని లాంగ్ స్టిచ్చెస్సే రౌండ్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఒక షార్ట్ స్టిచ్ వేసుకుంటాం. చూడండి, ఆ మిర్రర్ ఎడ్జ్ అనేది కవర్ అవుతూ ఉండాలి. లాంగ్ స్టిచ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒక షార్ట్ స్టిచ్. నెక్స్ట్ మళ్ళీ స్టిచ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తామంటే, ఇప్పుడు లైన్ సెంటర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ లైన్ మీద వేయాలి స్టిచ్ అనేది. చూడండి, లైన్ మీద స్టిచ్, మళ్ళీ నెక్స్ట్ లైన్ మీద, అలా రౌండ్ అనేది కంప్లీట్ కావాలి. సర్కిల్ ఎడ్జెస్ అనేది థ్రెడ్తో కవర్ అయ్యేటట్టు కూడా చూసుకోవాలి. స్టిచ్ చూడండి, కంప్లీట్ అయిపోయింది ఒక రౌండ్, అక్కడ ఒక షార్ట్ స్టిచ్, మళ్ళీ లైన్స్కి సెంటర్లో తీసుకోవాలి స్టిచ్ అనేది. ఇలా ఎన్ని రౌండ్స్ వేయాలంటే మనం ఆ మిర్రర్ ఎడ్జెస్ అనేది కవర్ అయ్యేటట్టు. నేను పెద్ద మిర్రర్ తీసుకున్నాను కాబట్టి నాకు 4 రౌండ్స్ అనేది పట్టింది. చూడండి, స్టిచ్ అనేది ఎండ్కి వచ్చేసింది. ఇంకా మనం లాస్ట్లో చుట్టూ ఎండ్ నాట్ ఏం వేయకుండా అదే థ్రెడ్ని కంటిన్యూస్గా చుట్టూ బేసిక్ చైన్ స్టిచ్ అనేది ఇస్తున్నాం ఫినిషింగ్ కోసం. అదే మీరు చిన్న అద్దం తీసుకుంటే మోస్ట్లీ 2-3 రౌండ్స్కే మనకి అద్దం కార్నర్స్ అనేవి కవర్ అయిపోతుంది. మీరు చైన్ స్టిచ్ బదులు మిర్రర్ చుట్టూ బీడ్ స్టిచ్ ఇస్తే డిజైన్ ఇంకా గ్రాండ్గా ఉంటుంది. చూడండి, చైన్ స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఒక ఎండ్ నాట్. దిస్ ఈస్ మిర్రర్ వర్క్ టైప్ 2. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.